కూటమి పార్టీల గెలుపులో జనసేనాని పవన్ కళ్యాణ్ రోల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ కూడా పవనిజం పవర్ ఏంటో గుర్తించారు. అందుకే పవన్ కు సముచితమైన గౌరవం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబు. కూటమి సర్కారులో పవన్ కళ్యాణ్ ఏ పదవి తీసుకుంటారని దానిపై జనంలో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత పవన్ తాను ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు జనసేన 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలను గెలిపించారు. అందుకే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మంత్రి పదవి తీసుకోవాలని కోరుతుంది జనసేనలోని ఒక వర్గం. తమ నాయకుడిని ఉన్నత పదవిలో చూడాలని ఆశపడుతున్నారు జన సైనికులు. అటు కాపులు కూడా పవన్ ఇంత కష్టపడి మంత్రి పదవి తీసుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అయితే జనసేనలోని మరికొందరు మాత్రం పవన్ తీసుకుంటే సీఎం పోస్టు తీసుకోవాలి, లేదంటే గౌరవంగా ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలి, అంతే తప్ప పవన్ కి మంత్రి పదవి చాలా చిన్నది అని వాదిస్తున్నారు. అయితే పవన్ తనకు మంత్రి పదవి వద్దని, నాదెండ్ల మనోహర్ తో పాటు మరో 2కి కేబినెట్ లో అవకాశం కల్పించాలని, తాను కేవలం సలహాదారుడుగానే ఉంటారని పవన్ సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. అయితే ప్రభుత్వంలో తన పదవిపై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మాత్రం పెదవి విప్పలేదు. బాబు, పవన్ ఇద్దరు ఎన్డీఏ మీటింగ్ హడావిడిలో ఉన్నారు. ఈ నెల 12న చంద్రబాబు ఏపీ సీఎం గా ప్రమాణం చేయబోతున్నారు. ఈలోగా కేబినెట్ కూర్పుపై బాబు, పవన్ డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. అటు బీజేపీ పెద్దలతోనూ కేబినెట్ పై చర్చిస్తారని టాక్ నడుస్తోంది.